గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ఈరోజు మా సహచరుడు కావలి మాజీ శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి మీద ఒక అక్రమ కేసు బనాయించడం జరిగింది. శాసనసభ్యుడిగా ఉన్నటువంటి వ్యక్తి అవినీతికి పాల్పడుతూ అక్కడ ఉన్నటువంటి అన్నవరం దగ్గర క్వారీలో విచ్చలవిడిగా సహజ వనరుల్ని కొల్లగొడుతున్నటువంటి నేపథ్యంలో ఎంత మేర అవినీతి జరుగుతుంది, ఎంత మేర అక్రమ మైనింగ్ జరుగుతుంది అనేటువంటి దాన్ని పరిశీలించడానికి అనుమతులు ఎంతవరకు ఉన్నాయి, అనుమతులు మించి ఎంత మేర వీళ్ళు దోచుకుంటున్నారనేటువంటిది చూడడానికి ప్రతిపక్షంలో ఉన్నటువంటి వ్యక్తిగా ప్రతాప్ కుమార్ రెడ్డి గారు కొందరిని వెళ్ళి ఫోటోలు తీసుకుని రమ్మని చెప్పడం జరిగింది. అందులో భాగంగా డ్రోన్ కెమెరాతో ఫోటోలు తీస్తున్నటువంటి వ్యక్తుల్ని బలవంతంగా నిర్బంధించి వాళ్ళు ఎమ్మెల్యేని హత్య చేయడానికి వచ్చారని చెప్పి హత్యానేరం కేసు పెట్టి మేము ప్రతాప్ రెడ్డి చెప్తే వచ్చామని చెప్పి వాళ్ళ ద్వారా ప్రతాప్ రెడ్డి చెప్పినట్టుగా ఒక స్టేట్మెంట్ నమోదు చేసి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి మీద అక్రమ కేసు బనాయించడం జరిగింది. దీనికి సంబంధించి హైకోర్టులో ఆయన రిట్ దాఖలు చేశాడు. ఈరోజు అది విచారణకు రానుంది. ఏ విధంగా అయితే గతంలో నా మీద అక్రమ మైనింగ్ కేసు పెట్టి విచారణకు వచ్చినటువంటి రోజు ఎస్సీ ఎస్టీ జోడించారో అదేవిధంగా ఈరోజు ప్రతాప్ కుమార్ రెడ్డి గారి మీద కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ సెక్షన్స్ జోడించడం జరిగింది. అంటే వాళ్ళ ఉద్దేశం రాకూడదు, బెయిల్ రాకూడదు, బెయిల్ రాకుండా నిలువరించాలి అనేటువంటి లక్ష్యంతో ఈరోజు తప్పుడు కేసుకి మరిన్ని తప్పుడు సెక్షన్లు ఈరోజు యాడ్ చేయడం జరిగింది. దానికి సంబంధించి గతంలో వెళ్ళాం, కుటుంబ సభ్యులతో మాట్లాడాం. కుటుంబ సభ్యులు సహజంగానే ఆందోళనలో ఉంటారు, స్థానికంగా ఉండేటువంటి నాయకులు కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. కాబట్టి ఇటువంటి నేపథ్యంలో మేము వెళ్ళి వాళ్ళకి భరోసా కల్పించాం. ప్రతిపక్షంలో మా బాధ్యతగా ఈ ప్రభుత్వంలో, కూటమి ప్రభుత్వంలో శాసనసభ్యులుగా పనిచేస్తున్నటువంటి వ్యక్తులు అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు, అవినీతి అక్రమాలను ఎండగట్టడం మా బాధ్యత. కాబట్టి ఆ బాధ్యత నెరవేర్చడంలో అక్కడ మాట్లాడడం జరిగింది. దానికి సంబంధించి అనకూడనటువంటి మాటలు, మాట్లాడరానటువంటి మాటలు నా మీద కానీ, నా సోదరుడు శాసనమండలి సభ్యులుగా ఉన్నటువంటి చంద్రశేఖర్ రెడ్డి గారి మీద కానీ శాసనసభ్యుడు వచ్చి మాట్లాడడం జరిగింది. ఆయన ఏం చెప్పాడు, మీకు ధైర్యం ఉంటే కావల్లో అడుగు పెట్టండి అన్నాడు. మేము ధైర్యానికో లేదా ఆయన తొడగొడితే అయ్యా ఆయన తొడగొట్టాడు కాబట్టి మేము వెళ్ళాలనే పౌరుషానికో కాదు. మేము మాకున్నటువంటి నాయకులు కార్యకర్తలందరితో మా రీజనల్ కోఆర్డినేటర్గా ఉన్నటువంటి వ్యక్తి కారుమూరు నాగేశ్వరరావు గారు మాజీ మంత్రి, ఆయన ఈరోజు అక్కడికి వస్తున్నాడు కాబట్టి మేమందరం కలిసి వెళ్ళి ఆ కుటుంబాన్ని, అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకుల్ని, కార్యకర్తలతో మాట్లాడాలని వెళ్తుంటే ఈరోజు దానికి సంబంధించి పోలీసులు సిఐ గారు వచ్చి, వేదాయపాలెం సిఐ గారు మాకు నోటీసులు ఇచ్చి ఓ పక్క చంద్రశేఖర్ రెడ్డిని నిర్బంధించి మాకు సంబంధించినటువంటి నాయకుల్ని, అదేవిధంగా దారిలోనే నాగేశ్వరరావు గారిని అటకాయించి ప్రతాప్ కుమార్ రెడ్డి ఇంటి ముందు భారీ బందోబస్తు పెట్టి మేము ఎప్పుడు చూడలేదు ఇటువంటి విపత్కర పరిస్థితులు. అంటే మీ ఉద్దేశం తొడదడితే ఆయన తొడదట్టిన దానికి మద్దతుగా పోలీసులు వస్తున్నట్టుగా కనపడుతుంది. అంటే మేము ఇంట్లో నుంచి బయటకు వెళ్ళకూడదు, ఈ ప్రభుత్వం చేసేటువంటి అవినీతి అక్రమాల గురించి మాట్లాడకూడదు. ఈరోజు ఎవడన్నా మాట్లాడితే వాళ్ళ దగ్గరికి పోయి ఫోన్లు చేసి మీ స్థాయి అంతా మీరు మాట్లాడతారా అని చెప్పి బెదిరిస్తారు. ఎవడన్నా ఫ్లెక్సీ కడితే మీరు ఫ్లెక్సీ కట్టే అధికారం మీకు ఎక్కడుంది, ఏదన్నా కడితే తెలుగుదేశం వాళ్ళు కట్టాలా, మేము కాపాడాలి ఆ ఫ్లెక్సీని ఊరు చెంచకుండా, కానీ మీరు కట్టడానికి లేదని చెప్పి పోలీసు వాళ్ళు వచ్చి చించేస్తారు. ఎప్పుడు చూడలేదు ఇంత వింత పోకడి. అందుకే ఎమర్జెన్సీ రోజులను తలపించేటువంటి విధంగా ఇవి ఉన్నాయి. కాబట్టి మేము శాంతియుతంగా వెళ్ళాలనుకున్నటువంటి దానికి వీళ్ళు అడ్డంకులు సృష్టించడం సరైనటువంటి పద్ధతి కాదు. కాబట్టి ఖచ్చితంగా ఏదైతే ఈరోజు మేము కార్యక్రమం అనుకున్నామో దానికి ఏం చెప్తున్నారంటే పోలీసులు, ఈరోజు ఒక్కరోజు వాయిదా వేసుకోండి సార్, రేపు వెళ్దురు అని చెప్పి. దాని అర్థమైంది, ఈరోజు అందరు వస్తారు, నాయకులు అందరూ కలిసి వెళ్తారు. కాబట్టి ఈరోజు కనుక దాన్ని మినహాయిస్తే మరలా అందరూ గుమ్ముకోవడం కష్టం, కలవడం కష్టం. కాబట్టి ఏదో ఒక విధంగా వీటిల్ని నీరు కార్చాలా, ఈ కార్యక్రమాలు ఏమీ జరగకూడదు, ఈ జిల్లాలో అవినీతి జరుగుతుందనేటువంటిది బయటకు పొక్కకూడదు. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వంలో ఉండే పెద్దల దృష్టికి కూడా ఈ జిల్లా అవినీతి పోకూడదు. కాబట్టి ఈ జిల్లాలో ఉండే పోలీసు ఉన్నతాధికారులు ఆ ఎమ్మెల్యేలకు కొమ్ము కాస్తా వాళ్ళు చెప్పినటువంటి మాటలు వింటా పోలీసులను మా మీదకి పురమాయించి ఈరోజు మమ్మల్ని నిర్బంధించి నిరోధించేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రజాస్వామ్యం అపహాస్యం పాలవుతుంది, రాజ్యాంగ విలువలు పడిపోతున్నాయి. ఇటువంటి దురదృష్టకరం, దుర్మార్గమైనటువంటి పరిపాలన ఎన్నడూ చూడలేదు. కాబట్టి మేము ఇప్పటికి కూడా జిల్లా ఎస్పీ గారిని కోరేది, శాంతియుతంగా మేము ఏదైతే వెళ్ళాలనుకున్నామో వాటిని మీరు అనుమతించండి.
మీరు అనుమతించకుండా మీ అంతటి మీరుగా మా మీద పోలీసు ప్రయోగించి మా నాయకులు కార్యకర్తల మీద దొంగ కేసులు పెట్టాలనేటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనతో ఉన్నట్టుగా మాకు అర్థమవుతుంది. మేము వెళితే మరలా మా పోలీసులను కూడా ఏదో ఒక విధంగా వీళ్ళు వాళ్ళ మీద దాడి చేశారని చెప్పి ఇంకొక 307 కట్టేదానికో లేకపోతే దానికి ఏదన్నా SC ST జోడించేదానికో, ఎందుకంటే మన ప్రసన్న కుమార్ రెడ్డి గారి విషయంలో విన్నాం. మీ అంతటా మీరు పడి మీ చెయ్యి దెబ్బ తగిలితే ప్రసన్న కుమార్ రెడ్డి మా చెయ్యి ఎరగొట్టాడు అని చెప్పిన పోలీసులు పోయి కేసు పెట్టారు పాపం. ఆయన మీద ఒక 307 నమోదైంది. కాబట్టి ఎప్పుడు చూడలే ఇంత దుర్మార్గమైనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే. ఎందుకంటే గతంలో భూమా నాగిరెడ్డి గారు ఎవరినో పట్టుకుంటే ఆయన మీద SC ST కేసు పెట్టించాడు ఆ రోజు. ఈరోజు అదే పందా కొనసాగుతుంది. ఇది సరైనటువంటి పద్ధతి కాదు. కాబట్టి మీ దుర్మార్గమైనటువంటి ఆలోచన నాకు అర్థమైంది ఏంటంటే ఏదో ఒక విధంగా వీళ్ళు బయటకు వస్తే గొడవలు చేస్తే వీళ్ళందరి మీద మరలా పెట్టి జైలుకి పంపించాలి అనేటువంటి ఆలోచనతో ఉన్నట్టుకుంటారు మీరు. కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు. మీరు ఇటువంటి వాటికి ఏం భయపడం. కాబట్టి ఇప్పటికైనా జిల్లా అధికార యంత్రాంగాన్ని పోలీసులను కోరేది, అయ్యా మేము ఏదైతే శాంతియుతంగా చేయాలనుకున్నటువంటి కార్యక్రమాలు ఉన్నాయో దయచేసి మీరు వాటికి అడ్డు తగలకండి, మమ్మల్ని అనుమతించండి. దానివల్ల మీకు వచ్చేటువంటి నష్టం ఏమీ ఉండదు. కాబట్టి మీరు ఏదో ఈరోజు మేమేదో సాధించాలని మీ ఉన్నతాధికారులు చెప్పారని చెప్పి అత్యుత్సాహాన్ని ప్రదర్శించొద్దు, మమ్మల్ని ఎవరిని నిలవరించొద్దు. అందరం కలిసి మాట్లాడి నిర్ణయం తీసుకుని దీని మీద ఏ విధంగా ముందుకు పోవాలనేటువంటిది ఆలోచన చేస్తాం. ఒకవేళ ఈరోజు మీరు ఆపినా ఇది ఆగదు. ప్రతాప్ కుమార్ రెడ్డి గారి మీద మీరు పెట్టినటువంటి తప్పుడు కేసులు, తప్పుడు సెక్షన్లు అనేటువంటి ప్రజల్లో ఈరోజు ప్రబలంగా వెళ్ళిపోయాయి. ప్రజలు చీకొట్టేటువంటి పరిస్థితి ఏర్పడింది. ప్రతాప్ కుమార్ రెడ్డి గారు మర్డర్ చేస్తాడా? మర్డర్ చేసేటువంటి అలవాటు ఉన్నటువంటి పాపం ఎమ్మెల్యేనా? ఎవరన్నా చూసినా ప్రతాప్ కుమార్ రెడ్డిని పాపం మ్యాజిస్ట్రేట్ అడుగుతారు మిమ్మల్ని, ఏందా ఆ పాపం ఇట్లాంటి వాడంటే మర్డర్ చేసేదని. అటువంటి సౌమ్యుడిని తీసుకెళ్ళి మర్డర్ కేసు మమ్మల్ని మర్డర్ చేస్తారని చెప్పి పెట్టి ఎప్పుడన్నా పాపం ప్రతాప్ కుమార్ రెడ్డికి ఆ నేపథ్యం ఉందా? మర్డర్ చేస్తాడు, ఎప్పుడన్నా గొడవలు చేసేవాడు, ఏదైనా గొడవలకు పోయేటువంటి అలవాటు ఉందా పాపం? కాబట్టి అటువంటి వ్యక్తిని తీసుకెళ్ళి మీరు ఈరోజు అనవసరంగా చేయడం మంచి పద్ధతి కాదు. ప్రతాప్ కుమార్ రెడ్డి మీద మీరు నమోదు చేసినటువంటి కేసు వల్ల చదువుకున్నటువంటి కావలిలో ఉండేటువంటి పట్టణ ప్రజలు కూడా ఈరోజు ఏసడించుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈ ప్రభుత్వాన్ని అసహ్యంగా మాట్లాడుతున్నారు. ఎక్కడికి వెళ్ళినా ఈరోజు సంఘీభావం తెలియజేయడానికి వందలాది మంది మొన్న మేము కాలు వెళ్ళినప్పుడు స్వచ్ఛందంగా కూడా అక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులు, అన్ని వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలు రావడం జరిగింది. ఇది మరింత పతనానికి దారితీసేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఇది సరైనటువంటిది కాదు అని చెప్పి తెలియజేస్తున్నాం. ఎవరు ఎంతమంది పోలీసులు వచ్చినా, మిలిటరీని ఇక్కడ దించినా మా పోరాటం ఆగదు. మాకు సంబంధించినటువంటి వ్యక్తులకు జరిగేటువంటి అన్యాయాన్ని ప్రశ్నిస్తూనే ఉంటాం. తప్పనిసరిగా దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం అందరితో కలిసి కొనసాగుతుంది. ఈరోజు నేను, నాతో పాటు మా సహచర శాసనసభ్యుడిగా పనిచేసినటువంటి సంజీవయ్య గారు అందరం కూడా మాట్లాడుకుని అందరితో కలిసి నిర్ణయం తీసుకుని దీనిలో ఏ విధంగా ముందుకు వెళ్ళాలనేటువంటి దాని మీద జిల్లాలో ఉండే నాయకులు, కార్యకర్తలు, స్థానికంగా ఉండేటువంటి నాయకులు, నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఇన్ఛార్జీలు, శాసన మండలి సభ్యులు అందరితో కలిసి నిర్ణయం తీసుకుని దీన్ని ముందుకు వెళతాం తప్ప ఎక్కడా కూడా మడమ తిప్పనటువంటి పోరాటం చేస్తాం. తప్పనిసరిగా ప్రజలకు సంబంధించినటువంటి ప్రతి సమస్య మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో కొనసాగుతుంది పోరాటం. ఈరోజు మీ అందరి దృష్టి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల మరలా ఈరోజు ఎందుకు పోగొట్టుకున్నామనేటువంటి భావన ఏర్పడింది. ఏ రోజు ఎన్నికలు జరిగినా సరే జగన్మోహన్ రెడ్డి గారు మరలా ముఖ్యమంత్రి అవుతాడు. కాబట్టి ఆయన ముఖ్యమంత్రి కాకుండా ఉండడానికి మీరు పోలీసులను ప్రయోగించి బలప్రయోగం చేసి మమ్మల్ని అరికట్టాలని, నిర్బంధించాలనేటువంటి ఆలోచన చేయడం మంచి పద్ధతి కాదు. కాబట్టి తప్పనిసరిగా రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి, ఆ కుటుంబానికి అండగా నిలిచి మా పోరాటం ఈ విషయంలో కొనసాగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.